ఏంటండి మీరు వీడియోలు పెట్టట్లేదు, అసలు నోటిఫికేషన్ రావట్లేదు, అసలు ఉన్నారా లేదా ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉన్నా కొంచెం సిక్ అయ్యాను, ఇప్పుడు పర్వాలేదు, అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది కాకుండా మంచి కంటెంట్ ఉంటే బాగుంటుంది కదా అని కూడా కొంచెం వీడియో లేట్ అయిందనమాట. సో ఇక్కడ స్టార్టింగే మీకు పానీపూరి తింటూ దర్శనం ఇచ్చాను. ఇయర్ స్టార్టింగే తెగ వీడియోలు పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఏంటో అలా లేట్ అయిపోయింది. బట్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్త్ బాగుండాలి అనేది ఎప్పుడు చెప్పేదే. సో ఈసారి కూడా హెల్త్ విషయంలో ఎక్కువగా వీడియోల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇవాళ మీరు చూసే వీడియో అంతా మిక్సప్గా ఉంటుంది. వర్షిని స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్, తర్వాత బయటికి అలా వెళ్ళినప్పుడు ఇక్కడిక్కడ తిరిగినప్పుడు కొన్ని వీడియోస్ ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడిక్కడ అంటే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము కార్లో. సో అప్పుడుది ఇది పండుగ రోజు. అండ్ అట్లాగే మేము బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి చూసాము, ఏంటి సంక్రాంతి వచ్చినప్పుడు ఎలా ఉండింది, ముగ్గులు ఇవన్నీ అయితే నేనేమి అస్సలు తీయలేదు. ఈసారి ముగ్గులు వేసాను, చిన్న ముగ్గులే వేసాను, పెద్దవి అసలు వేయలేదు. కానీ వీడియో మాత్రం అస్సలు తీయలేదన్నమాట. ఎందుకంటే స్టూల్ వేసుకొని కూర్చొని వేసేసరికి నాకు ఇంకా అయిపోయింది కాలు, అందుకని వీడియోస్ తీయలేదు. అండ్ మీ ఫెస్టివల్ ఎలా జరిగింది ఏంటి అండ్ ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ వీకెండ్ వచ్చేస్తుంది. మనకి తొందరలో అయోధ్య ప్రాణప్రతిష్ఠ కూడా ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ కైట్ ఫెస్టివల్ది చిన్న క్లిప్ అయితే ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. కైట్ ఫెస్టివల్ని విజిట్ చేసాము అండ్ అదే రోజు 2-3 ప్లేసెస్కి కూడా వెళ్ళామన్నమాట. ఎంటర్ అవుతుంటే ఇలా ఉంది. మేము వెళ్ళిన టైంలో అసలు ఏమీ లేవు. అండ్ ఇక్కడ మా ఆర్జే సునీల్ ఉంటాడు, తనకు కాల్ చేస్తే నేను వెళ్ళిన టైంలో తను లేడనమాట. ఇక్కడ ఏవో కుకీస్ ఉంటే అవైతే తీసుకుంది వర్షినవి, చాలా బాగున్నాయి అనింది. ఒకటి 50 రూపీస్ పడింది, మొత్తం 4 అనమాట. అవి ఒక 4 days నేను ఒక్కొక్కటి ఇచ్చాను. కానీ ఇంకొకటి తీసుకుంటే బాగుంది మమ్మీ, చాలా బాగున్నాయి అనింది. అనుకుంటున్నాను ట్రై చేయాలి ఇంట్లో, తనకి సర్ప్రైజింగ్గా చేయాలి ఒకరోజు. కుకీస్ ఫ్లేవర్స్ కలరు 2 బాగున్నాయి. నేనైతే తినలేదన్నమాట, ఎందుకంటే అందులో ఎగ్ కలుస్తుంది కదా, అందుకని ఈ మధ్య నాన్ వెజ్ పూర్తిగా మానేశాను. సో అందుకని ఇది ఒక షాపింగ్ మాల్లో. ఏ షాపింగ్ మాల్ ఏంటి ఏదైనా గెసెస్ ఉంటే చెప్పండి. ఇంకా కమింగ్ డేకి వచ్చేసేద్దాము. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ చేశారనమాట. పిల్లలు స్టాల్స్ పెట్టారు, రకరకాల స్టాల్స్, ఫుడ్ స్టాల్ అండ్ ఆల్సో వీళ్ళు కొన్ని అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టారు. ఎంటర్ అవుతుంటే ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఫస్ట్ చిన్న వీడియో తీసుకుందామంటే ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలి. మన కాలుకేమో బ్యాండేజ్ చేసుకొని వెళ్ళాము, మరి అంత దూరం నుంచి ఇంత దూరం 2-3 సార్లు నడవాలంటే కాలు కూడా నొప్పి పెట్టేస్తుంది కదా అని ప్రయత్నం అయితే చేశాను. చూశాను వీళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి అని. నేను ఏదో వీడియో తీసుకుందామంటే వీళ్ళు మాత్రం ఒకటే, ఆంటీ ఇది తినరా, ఇది తీసుకోరా, ఇది బాగుంటుంది అని చెప్తున్నారు. బాబోయ్ మనం స్వీట్స్ అయితే తినలేం కదా. ఇట్లా వెళ్తూ ఒక రౌండ్ వేసినప్పుడు నేను ఏం చేశానంటే, గులాబ్ జామ్ అంటే వర్షినికి చాలా ఇష్టం, తీసుకున్నా. కానీ ఒక దగ్గర తీసుకున్నాక ఇంకో చోట ఇంకా బాగా కనిపించింది, అర్రే అనవసరంగా తీసుకున్నానే, ఇక్కడ తీసుకుంటే బాగుండేది కదా అని అనుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట. నెక్స్ట్ డే భోగి. ఆ రోజు స్కూల్లో ఈ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్కి అట్లా ఎగ్జిబిషన్కి కూడా విజిట్ చేశాము. గులాబ్ జామ్ అయితే చాలామంది చేశారు, కానీ ఎవ్వరు చూసిన పిల్లలు పానీపూరి లేకుండా ఇంకే స్టాల్ లేదా అనిపించింది. కొంతమంది ఇన్నోవేటివ్గా కూడా పెట్టారు, హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ కూడా పెట్టారు కొంతమంది పిల్లలు. ఇంకొంతమంది ఏమో ఈ చాకో చిప్స్తో, చాకో పైతో డిఫరెంట్వి చేశారు. కూల్ డ్రింక్స్ కూడా బాగా పెట్టారు. ఇంకా లాస్ట్లో నేను కూడా అప్పటికప్పుడు మళ్ళీ ఐస్ వాటర్ ఒక 5 liters బిస్లరీ వాటర్ బుక్ చేశాను. పిల్లలు ఎండుంది ఆ రోజు బాగా. అండ్ నేను కూడా 5 నెలల నుంచి అసలు బయట కాలు పెట్టట్లేదు కదా, ఎండకి నాకు ఎట్లాగా అయిపోయింది. అందుకే ఇంకా నేను పూర్తిగా వీడియో తీసుకోలేదు, నాకు నేనుగా తీసుకోలేదు అనమాట. ఓన్లీ ఇక్కడ నేను చూస్తున్నవే కవర్ చేశాను. శాండ్విచ్లు కూడా రకరకాల శాండ్విచ్లు చేశారు. ఇంకొకటి స్ట్రాబెర్రీకి చాక్లెట్ సిరప్ డిప్ చేసి ఇచ్చారు, అది కూడా బాగుంది. కొన్ని మాక్టైల్స్ కూడా చేశారు, పరాటా చేశారు. అన్నీ వెజిటేరియనే ఎక్కువ, చాలా బాగున్నాయి అన్నీ కూడా. వెనకాల వాళ్ళ టీచర్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నేను వీళ్ళ స్టాల్ చివరికి ఉండిందనమాట, అక్కడే ఉన్నాను వాళ్ళ దగ్గరే.
నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, బట్ కూర్చున్నాను అట్లా వెళ్ళిపోయి. మార్నింగ్ స్కూల్ టైంకే పిల్లలందరూ వెళ్ళారు. ఒక 2-3 డేస్ నుంచి అయితే ఏమేం కావాలి ఏంటి అని చూసి ఇవి తీసుకున్నారు. అక్కడ టోకెన్స్ ఇచ్చారనమాట, ఒకటి 50 రూపీస్, ఒకటి 100 రూపీస్. కానీ మాకైతే రిటర్న్ వచ్చింది ఏమీ లేదు. ఇది మళ్ళీ ఒక వేరే సపరేట్గా కాస్ట్ పెట్టి పార్టిసిపేట్ చేయడం అనమాట. ఇలాంటి వాటిల్లో వర్షినికి పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం. సో అందుకే నేను కూడా డిస్కరేజ్ చేయలేదు. ఒకసారి చేస్తే తనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఏంటి అనేది. బట్ లాస్ట్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను చెప్తాను. ఇక్కడ బేల్ పూరీస్ కూడా రకరకాలు చేశారు. చిప్స్ ఉంటాయి కదా, వాటిని క్రష్ చేసి దాంట్లో ఆనియన్స్, టమాటో, క్యారెట్ ఇట్లా కూడా వేస్తారు. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నప్పుడు చిన్న వీడియో అయితే తీసుకున్నాను. పానీపూరి పెడుతోంది వర్షిని, మేం చేయలేదు, భావన అనే అమ్మాయి ఉంటుంది, తను చేసింది అనమాట పానీపూరి. మేము ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, క్లచెస్ ఇవన్నీ పెట్టాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ నా కోసమని పృథ్వీ తెచ్చినప్పుడు అది నాకు కరెక్ట్ సైజ్ కాదు, స్మాల్ సైజు, అది మీడియం వస్తుంది. అప్పుడు సరిపోలేదు కదా అని అట్లా పెట్టాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా మనకు గుర్తొస్తుంది కదా, మనం వెయిట్ తగ్గాలి అన్నప్పుడు దాన్ని చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పి అట్లా పెట్టాను. బట్ చూడండి, నా కూతురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ క్లిప్ తీసుకుంటున్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రోజు ఇంట్లో నేను పెడుతుంటాను కదా, ఈరోజు వర్షిని నాకు పెడుతుంటే నేను అట్లా తింటూ ఉంటే భలేగా అనిపించింది. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది బాబోయ్, దాన్ని అయితే అసలు తట్టుకోలేకపోయా నేను. చాలా చాలా కష్టంగా అనిపించింది ఎండకి నిలబడడం. రోజు పిల్లలు ఎట్లా ఉంటున్నారో ఏంటో. బ్యాక్ కొన్ని డేస్ ముందు వెళ్తే పృథ్వీ వాళ్ళ తాతయ్యది సంవత్సరికము, ఆ రోజుది క్లిప్ అనమాట. పంతుల్ని పిలిచి ఇంట్లోనే మా పెద్ద మావయ్య, మా మావయ్య కలిసి ఒకే ఇంట్లో చేసాము. ఈసారి అందరినీ పిలిచారనమాట. నాన్ వెజ్, వెజ్ అంటే పెట్టడం వెజ్ మాత్రమే పెడతారు నైవేద్యానికి, అన్నీ తాతయ్యకి ఇష్టమైనవన్నీ. బట్ కొంతమంది తినడానికి నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం నాన్ వెజ్ కూడా చేశారు. ఏమేమి రెసిపీస్ చేశారు అవన్నీ కూడా నేను పెడతాను. ఇది లాస్ట్ డిసెంబర్లో జరిగింది సంవత్సరికము. ఇప్పుడు వీడియోస్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన టైంలో ఒకసారి మేము పెట్టినట్టున్నాను వీడియో, నాకు గుర్తుకు లేదు. బట్ ఇది ఒక చిన్న మెమరీగా ఉంటుంది కదా అని మళ్ళీ చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. నేను వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఇదంతా లేట్ అయిపోయింది. సంవత్సరికాలన్నీ మనం ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటుంటారు కదా. లాస్ట్ 2 years అయితే ఓన్లీ మేము స్వయం పాకమే ఇచ్చారు అత్తయ్య వాళ్ళు. అత్తయ్య వాళ్ళే కదా పెద్దవాళ్ళు, వాళ్ళు చేస్తుంటారు, మేము సపోర్ట్ చేస్తుంటాం అంతే. సో ఇక్కడ ఇంకా పూజ అయిపోయింది, కూర్చున్నాం అనమాట. తర్వాత ఇంకా పిల్లకాయలు ఐస్ క్రీమ్ తింటున్నారు. కిందికి తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించి వచ్చాను. ఇక్కడ ఇంకా మా కజిన్ పిల్లలు ఒకటే ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మాత్రం బెస్ట్ మూమెంట్ ఇయర్ స్టార్టింగ్లోనే మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా రెసిపీస్ వచ్చేసి గుత్తి వంకాయ, పాలకూర పప్పు, పులిహోర కూడా చేసినట్టున్నారు. పులిహోర అండ్ పరమాన్నం కంపల్సరీ ఉంటుంది కదా, సాంబారు, వంకాయ కర్రీ, గోంగూర పచ్చడి. నోరు ఊరుతోంది ఇప్పటికీ కూడా. ఇదో పరమాన్నం చూడండి, లాట్స్ ఆఫ్ జీడిపప్పులు, ఇవన్నీ మా పెద్ద అత్తయ్య చేశారు. సాంబారు, తర్వాత ఇంకొక కర్రీ, మసాలా కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇవన్నీ చేశారనమాట. నెక్స్ట్ చికెన్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ చేశారు. చికెన్ తినే వాళ్ళకి చికెన్ అనమాట. సో అలా ఇలాంటి యమ్మీ రెసిపీస్ చూపించాను కదా. ఇంకా మేమైతే ఇప్పుడు భోజనాలు చేసేస్తాము, తర్వాత చిన్న క్లిక్స్ అవి తీసుకుంటాము. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.